శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 188వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో తపతి సంవరణుల యొక్క సంవాదాన్ని మనం చెప్పుకోబోతున్నాం. వేట కోసమై అడవికి వెళ్ళినటువంటి సంవరణుడు అక్కడ సూర్యుని కుమార్తె అయినటువంటి తపతిని చూడటం, మోహించడం, మోహావిష్టుడైపోయి అచేతనుడై పడిపోవటం జరిగింది. తపతి కాస్త అదృశ్యమైపోయింది. అది నిన్నటి ప్రవచనం రోజున చెప్పుకున్నాం. నేటి భాగంలో మళ్ళీ అలా మూర్ఛపోయినటువంటి ఆ సంవరణుడి దగ్గరికి తపతి వచ్చి కాస్త సేద తీరమని ఓదార్చడం, మహారాజుని కాస్త లేపి శాంతపరచడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత సంవరణుడు తపతితో తన యొక్క కామభావాలని, అలాగే ప్రేమించేటువంటి సన్నివేశాన్ని ఏ విధమైనటువంటి మాటల్లో వ్యక్తపరిచాడు అనేటువంటివన్నీ కూడా వ్యాసుడు వారు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. తన ప్రేమని వ్యక్తపరిచేటువంటి విధానం ఎలా ఉన్నది, ఆ తర్వాత తపతి ఎంతో పద్ధతిగా తండ్రి అనుజ్ఞ తీసుకుని వివాహం చేసుకోమని చెప్పడం అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో 26 శ్లోకాల్లో తపతి సంవరణ యొక్క సంభాషణ మధ్య మనం తెలుసుకోవచ్చు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వం 188వ అధ్యాయం. భూతలే పతితం రాజానం దృష్ట్వా తత్సమీపే తాపత్య ఆగమనం. భూతలే పతితం రాజానం దృష్ట్వా, భూమి మీద పడిపోయినటువంటి మహారాజు దగ్గరికి ఆ మహారాజును చూసి తత్సమీపే తపత్య ఆగమనం, తపతి మళ్ళీ తిరిగి రావటం జరిగింది. అంతకుముందు ఏమన్నా వెళ్ళిపోయింది, అదృశ్యమైపోవడంతో రాజు పడిపోయాడు. పడిపోయినటువంటి రాజును చూసి ఓదార్చడానికి, కాస్త శాంతపరచడానికి మళ్ళీ వచ్చింది తపతి. తయో సంవాద, వచ్చినటువంటి తపతితో ఆయన మనోబాధని వ్యక్తపరుస్తున్నాడు. గంధర్వవువాచ, ఇదంతా ఎవరు చెప్తున్నారంటే గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నాడు అంతర్లీనంగా. అసలైతే వైశంపాయనుడు వారు జనమేజయుడికి చెప్తున్నాడు మొత్తం మహాభారతం. ఇక్కడ గంధర్వుడు చెప్తూ అథ తస్యాం అదృశ్యాయాం నృపతి కామమోహితః పాతనశ్చత్రు సంఘానాం పపాత ధరణీతలే. ధరణీతలే, భూమి మీద పపాత పడిపోయింది. భూమి మీద పపాత పడిపోయింది. ఎవరయ్యా అంటే నృపతి, కామమోహిత నృపతి. కామమోహితుడైనటువంటి, కామ పరవశంతో ఉన్నటువంటి ఆ నృపతి, తపతిని చూసినటువంటి నృపతి పడిపోయాడు ఇక్కడ. అథ తస్యాం అదృశ్యాయాం, ఆవిడ అదృశ్యమైపోవడంతో, పాతన శత్రు సంఘానం, ఏ విధంగా పడిపోయాడయ్యా అంటే శత్రువుల చేత కొట్టబడినటువంటి మహారాజు ఏ విధంగా పడిపోతాడో ఆ విధంగా పడిపోయాడయ్యా అన్నది చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు వారు. శత్రు సంఘానాం పాతన, శత్రు సంఘాల చేత పడివేయబడినటువంటి మహారాజు. ఏమిటయ్యా ఆ శత్రు సంఘాలు అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఏవైతే అంత శత్రువులు ఉంటాయో అట్లాంటి శత్రువుల్లో ప్రధానమైనటువంటి శత్రువు అయినటువంటి కామం అనేటువంటి శత్రు సంఘముల చేత పడిపోయినటువంటి మహారాజులాగా ఉన్నాడయ్యా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని శత్రువుల చేత కొట్టబడ్డాడని కాదు. శత్రువు అంటే ఇక్కడ పైన చెప్పారు, కామమోహిత అనే పదం పెట్టారు కాబట్టి మనం అది అన్వయించుకోవాలి ఇక్కడ. తస్మిన్నిపతితే భూమౌ భూమావదసా చారుహాసిని. చారుహాసిని అంటే సుందరమైనటువంటి నవ్వు కలిగినటువంటి ఆ తపతి. తస్మిన్ నిపతితే భూమౌ, భూమి మీద పడిపోయినటువంటి అతనిని అథ పునః
పీనాయతశ్రోణి దర్శయామాస తం నృపం. పడిపోయినటువంటి ఆ మహారాజుని తిరిగి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మరి తం నృపం దర్శయామాస, ఆ మహారాజుని దర్శించింది, చూసింది. తన వలన ఒక మహారాజు అలా విచారించి పడిపోయాడు కదా, మానవత్వంతో వచ్చి చక్కగా ముందు ఒకసారి పరామర్శించింది. మంచి మాటలు చెప్పి అతన్ని లేపాలి, రాజకార్యాల మీద మనసు మళ్లించేట్టుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అథా అథా బభాషే కళ్యాణి వాచా మధురయా నృపం తం కురూణాం కులకరం కామాభిహత చేతసం. కామ అభిహత చేతసం, చేతస్సు అంటే మనసు. కామాభిహతుడి చేత మనసు కొట్టబడినటువంటి మనసు అతని చేత పరవశమైపోయింది. కామంతో పరవశమైపోయి, కామంతో నిండిపోయి కొట్టబడినటువంటి, కాముడి చేత కొట్టబడినటువంటి మనసు కలిగినటువంటి వాడై అలా పడిపోయి నిశ్చేష్టుడై ఉన్నటువంటి మహారాజుని కురూణాం కులకరం, కులకరం కురూణాం, మొత్తం వంశానికంతటికి కూడా ఉత్తముడైనటువంటి ఈ కురుమహారాజుని అథ బభాషే, అథా ప్లస్ ఆభభాషే విడతీస్తారు. అథా బభాషే కళ్యాణి వాచా మధురయా నృపం. ఆ కళ్యాణి తపతి మధురమైనటువంటి వాక్కులతో మహారాజుతో మాట్లాడటం ప్రారంభించింది. ఆభభాషే, మాట్లాడటం ప్రారంభించింది. ఏమనంటే ఉవాచ మధురం వాక్యం తపతి హసతీవ సా. ఓ పక్కన మధురమైనటువంటి వాక్కులతోను హసతీవ, హసతి అంటే కాస్త సిగ్గుతో కూడినటువంటి, గర్వంతో కూడినటువంటి నవ్వు అక్కడ. అది ఎందుకనంటే తన వలన ఈ విధంగా ఒక మహారాజు, అంతలో అటువంటి సంవరణుడు అనేటువంటి గొప్ప మహారాజు ఈ విధంగా పరవశుడైపోయి పడిపోయాడు అనేటువంటి ఆనందంతో హసతీవ, తపతి హసతీవ, తపతి కాస్త చిరుమందహాసంతో మధురమైనటువంటి వాక్యాలతో పలుకుతుంది. ఏమనంటే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే నత్వమర్హస్య అరిందమా. ఓ అరిందమా, శత్రువుల్ని జయించేటువంటి మహారాజా, నతు అర్హ, ఈ విధంగా నువ్వు మూర్ఛనొందటం అనేటువంటిది నీకు తగదు నాయన. త్వం న అర్హ, ఇది నీకు తగనటువంటిది, తగినది కాదు, తగనటువంటిది. న అర్హ. ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే, తే భద్రం, నీకు శుభమగుగాక అని చెప్పి మెల్లగా ముందు మహారాజుని లేపుతున్నారు. మోహం నృపతి శార్దూల గంతుం గంతుమావిష్కృత క్షితౌ. గంతుం ఆవిష్కృత క్షితౌ, క్షితౌ అంటే భూమిని పరిపాలించేటువంటి ఆ మహారాజు భూమి మీద అలా పడిపోయి ఉన్నాడు. ఎందుకనంటే మోహవశుడైపోయి. మోహం నృపతి శార్దూల గంతుమావిష్కృత, మోహావిష్కృతుడైపోయి ఈ విధంగా భూమి మీద పడిపోయావు మహారాజా అని చెప్పి, రాజకార్యాలు చక్కబట్టవలసినటువంటి మహారాజు ఈ విధమైనటువంటి మోహావిష్యుడు అవటం తగదు కదా నీకు అని చెప్పి, ఏవముక్తోధ నృపతి వాచా మధురయా తదా, అంతవరకే పలికింది. ఈ విధమైనటువంటి మాటలతో ఏవముక్త, ఈ విధంగా పలికి మహారాజుని మధురమైనటువంటి మాటలతో ముందు కాస్త ఆ మూర్ఛ నుంచి తేరుకునేట్టు చేసింది. కాస్త తేరుకున్నాడు. ఆ మధురమైనటువంటి మాటలు వినేటప్పటికీ మహారాజు తేరుకుని లీలగా చూశాడు. దదర్శ విపుల శ్రోణి తామేవాభిముఖే స్థితం. దదర్శ విపుల శ్రోణి, ఎదురుగుండా ఉన్నటువంటి ఆమెను చూశాడు. చూసేటప్పటికీ అమ్మయ్య అనుకుని కాస్త ప్రాణాన్ని నిలబెట్టింది. తామేవ అభిముఖే స్థితం, అభిముఖం అంటే ఎదురుగుండా ఉంది. అభిముఖే స్థితాం తాం ఏవ, ఎదురుకుండా ఆమెనే చూశాడు. చూసి అథ తామసి తామసితాపాంగీం ఆభభాషే స పార్థివ. తామసితాపాంగీం అనే పదానికి అందమైనటువంటి స్త్రీకి వాడేటువంటి సంబోధన వాచకం. తామసితాపాంగీం ఆభభాషే స పార్థివ, అందమైనటువంటి శరీర భాగాలు కలిగినటువంటి ఆమెతో సహా పార్థివ ఆబభాషే, ఆ మహారాజు ఈ విధంగా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడి నుంచి 7వ శ్లోకం దగ్గర నుంచి దాదాపుగా 20 శ్లోకాల వరకు, 17 శ్లోకాల వరకు కూడా మహారాజు పడుతున్నటువంటి మన్మథ బాధని వివరించడం జరుగుతున్నది వ్యాసుల వారికి. అంత ప్రేమలో ఉన్నటువంటి మహారాజు అంటే ఆమెను చూడగానే ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి ప్రేమ పరవశుడైపోయినటువంటి మహారాజు ఆమెను ఏ విధంగా అర్థిస్తున్నాడు, ఆమెను ఏ విధంగా ప్రేమతో చక్కగా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటివన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు వ్యాసుల వారు.
మన్మథాగ్నిపరీతాత్మ సందిగ్ధాక్షరయా గిరా సాధుత్వమసి సాధుత్వమసితాపాంగి కామార్థం మత్తకాసిని. ఈ మత్తకాసిని అనేటువంటిది, అసితాపాంగి అనేటువంటి కూడా అందమైనటువంటి స్త్రీలకి వాడేటువంటి సంబోధన వాచకాలు. సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటి స్త్రీలకి వాడేటువంటి సంబోధన వాచకాలు. మన్మథాగ్ని పరీతాత్మ, నా ఆత్మ అంతా కూడా మన్మథ వశమైపోయింది. సందిగ్ధ అక్షరయాగిర అంటూ కాస్త సందిగ్ధ అక్షరయాగిర, ఎటువంటి మాటలతో అంటే నిశ్చలంగా ఉండి కాస్త తన బాధనంతా వెళ్ళబుచ్చుకునేటువంటి మాటలతో మహారాజు మాట్లాడుతూ, సాధు నీకు శుభమగుగాక, నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా నా ప్రాణాలు నిలిచాయి, మంచి పని చేసావు, కాస్త వెనక్కి వచ్చి సాధుత్వమసితాపాంగి కామార్థం, నేను ఎలా ఉన్నాను ఇప్పుడు, కామంతో ఆర్తితో ఉన్నాను. కామార్త, కామా ప్లస్ ఆర్త, ఆర్తిలో ఉన్నటువంటి వాడిని, దీనుడిగా అర్థిస్తున్నటువంటి వాడు. దేనికంటే ఈ మన్మధుడు వశమైపోయాడు. ఎప్పటి నుంచి అంటే, ఇదిగో నిన్ను చూసినప్పటి నుంచే నా పరిస్థితి ఇలా ఉంది. అంతకుముందు బాగానే ఉన్నాడు. భజస్వ భజమానం మాం ప్రాణాహి ప్రజహంతి మాం. భజస్వ భజమానం, నిన్ను సేవించదలుచుకున్నటువంటి నన్ను నువ్వు సేవించు. భజస్వ అంటే నువ్వు సేవించు. ఎవరిని? భజమానం మాం భజస్వ, నిత్యము నిన్నే సేవించదలుచుకున్నటువంటి నన్ను సేవించు దయచేసి. ప్రాణాహి ప్రజహంతి మాం జహంతి, జహంతి అంటే పోవటం, నా ప్రాణాలు పోయేట్టున్నాయి. పోయే ప్రాణాలని నువ్వే నిలబెట్టు, నా ప్రాణాలని కాపాడు. నువ్వు సేవిస్తే నా ప్రాణాలు హాయిగా రక్షించబడతాయి. అంతేకాకుండా త్వదర్థం హి విశాలాక్షి మామయం నిశితైశ్వరై. నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే త్వదర్థం అంటూ చెప్పేస్తున్నాడు. నీ వలనే, నిన్ను చూసిన క్షణం నుంచే నేను ఈ విధంగా అయ్యాను. నిన్ను చూసినప్పటి నుంచి ఏం జరిగింది? నిశితై శరై. కాముడు అంటే మన్మధుడు. మన్మధుడు నిశితమైనటువంటి వాడి అయినటువంటి పదునైనటువంటి బాణాలతో నన్ను కొట్టడం జరిగింది. అది నీ చూపులు అనేటువంటి బాణాలు అవ్వచ్చు, నీ సౌందర్యం అనేటువంటి బాణాలు అవ్వచ్చు. అప్పటి నుంచి నేను ఈ విధంగా బాధపడుతున్నాను. మామయం నిశితైశ్వరై, ఈ నిశితమైనటువంటి వాడి అయినటువంటి బాణాలతో నేను కాముడి చేత కొట్టబడ్డాను. ఎప్పుడంటే త్వదర్థం, నీ వలన నేను ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి నీవే రక్షించాలి, నీవే సేవించాలి. కామ కమల గర్భాభే ప్రతివిధ్యన్న శామ్యతి. కామ కమల గర్భాభే, కమల గర్భాభే, ఓ కమలముల వంటి కన్నులు కలిగిన దాన. కామ కమల గర్భాభే ప్రతివిధ్యన్న శామ్యతి. దష్టమేవ మనాక్రందే భద్రే కామమహాహినా. ఆ కామపరవశుడైనటువంటి నన్ను ఈ బాధ నుండి నీవే శాంతింప చెయ్యాలి. శామ్యతి, ఎట్లా శాంతింప చేయాలో ఆ విధమైనటువంటి ప్రతిక్రియలన్నింటితో కలిసి నన్ను శాంతింపజెయ్యి అంటూ వర్ణించుకుంటూ వెళ్తున్నారు అక్కడ. అంతేకాకుండా సాత్వం పీనాయత శ్రోణి మామాప్నుహి వరాననే. మామాప్నుహి వరాన, పీనాయత శ్రోణి, సుందరమైనటువంటి స్త్రీలకి సంబోధించేటువంటి వచనాలన్నీ కూడా ఈ భాగంలో వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనం చూస్తున్నటువంటి నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ, లేకపోతే ఏ ప్రేమికులైనా సరే ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా ఈ ప్రేయసిని లొంగదీసుకోవడానికి కానీ, ప్రేయసిని అనునయించడానికి కానీ, ప్రేమ భావాలను వ్యక్తపరచడానికి కానీ నాయకుడు ఒక నాయకతో చెప్పేటువంటి సంబోధన వాచకాలు ఎలా ఉంటాయో ఆనాటి నుంచి అనాదిగా వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ పూర్వీకులేగా మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివి అన్నీ కూడా ఇవి ఇట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి అనేటువంటివన్నీ చెప్పడం. ఇవన్నీ లోకానికంతటికీ ఇవి సహజమైనటువంటి, అన్నీ సహజమైనటువంటి. అందులో పర్వతాల్లో తిరుగుతున్నటువంటి మహారాజు ఏమిటి, ఎక్కడో ఉన్నటువంటి మహారాజు పర్వతాలకి రావటం ఏమిటి, ఈ సుందరిని చూడటం ఏమిటి, పడిపోవటం ఏమిటి, ఆయన ఏమన్నా సూర్యారాధన చేసుకునే గొప్ప మహా తపస్వి అయినటువంటి వాడు. అట్లాంటి వాడు. సాత్వం పీనాయత శ్రోణి మామాప్నుహి వరానని. ఆప్నుహి అంటే పొందటం, కాబట్టి నన్ను పొంది నన్ను సేవించి ఇగో ఈ తాపాన్ని తగ్గించు అని చెప్పి ప్రాధేయపడుతున్నాడు ఇక్కడ సంవరణుడు. త్వదధీనాహి మే ప్రాణాః, త్వదధీనాహి మే ప్రాణాః, కాబట్టి నా ప్రాణములన్నీ కూడా మే ప్రాణాః త్వద్ అధీనా, నీ చేతిలో ఉన్నాయి.
నా ప్రాణములన్నీ నీ చేతిలో ఉన్నాయి. కిన్నరోద్గీత భాషిణి, కిన్నరోద్గీత భాషిణి. కాబట్టి నీ వచనాలతో, నీ సేవలతో ఇగో నా ఈ తాపాన్ని తగ్గించు. త్వదధీనా మే ప్రాణం, నా ప్రాణాన్ని రక్షింపచేయి, నిలబెట్టవమ్మా అని చెప్పి సుందరమైనటువంటి ఆ తపతిని అడుగుతున్నాడు. చారు సర్వానవద్యాంగి పద్మేందు ప్రతిమాననే. చారు సర్వ అనవద్యాంగి, సుందరమైనటువంటి శరీర భాగాలు కలిగినటువంటి దాన, ఓ పద్మం వంటి కన్నులు కలిగిన దాన, నా ప్రాణాలు నీ వశమై ఉన్నాయి అని చెప్పి వేడుకుంటున్నాడు. నహ్యహం త్వదృతే భీరు శక్ష్యామి ఖలు జీవితం. నీవు లేకుండా ఇక నాకు జీవితమే లేదు, నేను జీవించలేను అంటూ వేడుకుంటున్నాడు ఇక్కడ. నహి అహం త్వధృతే. త్వధృతే అంటే ఋతే అనే పదానికి అర్థం లేకపోతే, నీవు లేకపోతే. త్వద్వినా, నీవు లేకపోతే. నహ్యహం త్వదృతే భీరు శక్ష్యామి ఖలు జీవితం. జీవితం శక్ష్యామి, త్యజామి అని అర్థం. నా జీవితాన్నే వదిలిపెట్టేస్తా, నాకు జీవించాలని లేదు నీవు లేకపోతే. అహం నత్వదృతే భీరు శక్ష్యామి ఖలు జీవితం. కామ కమల పత్రాక్షి ప్రతివిధ్యతి మామయం, తస్మాత్ కురు విశాలాక్షి మయ్యనుక్రోశమంగనే. కామ కమల పత్రాక్షి, ఈ కమల పత్రాక్షి అనేది సంబోధనవాచకం. కమలమల వంటి కన్నులు కలిగినటువంటి దాన. కామ ప్రతివిధ్యతి మామయం, కాముడు నన్ను లొంగ తీసేసుకున్నాడు, ఇక నేను ఆ కాముడిని జయించలేకపోతున్నాను. కాబట్టి నీవే ఈ మదనతాపాన్ని తగ్గించాలి ఎట్లాగైనా సరే. తస్మాత్ కురు విశాలాక్షి, కాబట్టి నీవే ఏదైనా చేయాలి, దీనికి పరిష్కారం మార్గాన్ని చూపించాలి. తస్మాత్ కురు విశాలాక్షి మయ్యనుక్రోశమంగనే. అలాగే ఎన్నో రకాలుగా ఈ విధమైనటువంటి వాక్యాలతో ప్రియురాలని, నాయకురాల్ని తన వశం చేసుకోవడానికి ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతటి మహారాజు ఏమిటి ఈ విధంగా పడిపోవడం ఏమిటి? కొన్ని సందర్భాల్లో చూస్తే అది పూర్వజన్మ సుకృతమో లేకపోతే భగవత్ యొక్క సంకల్పం అవ్వచ్చు. ఒక్కోసారి రాముడున్నాడు, శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కోసం అంత అరణ్యాల్లో పడిపోయి ఏడుస్తూ విలపిస్తూ చెట్టు పుట్ట గుట్ట ఎక్కడ చూసినా ఇక్కడ కదా మేము కలిసింది, ఇక్కడ కదా మేము కలిసింది అని చెప్పి అనుకుంటూ విలపిస్తూ ఉంటాడు. అంటే ఒకసారి ఆ విధంగా ప్రేమ అనేటువంటి భావన మనసులో కలిగిన తర్వాత, ఆ ఎడబాటు కలిగిన తర్వాత వాళ్ళకి కలిగేటువంటి బాధ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అక్కడ రామాయణంలో రాముల వారు కూడా అంత బాధపడుతూ ఉంటారు. లక్ష్మణుడు పాపం ఈ విధంగా ఉంటుంది బాధ. పాపం ఆయన ఉండి సేద తీరుస్తూ, రాముల వారిని సేద తీరుస్తూ మళ్ళీ కార్యములందు రంగంలోకి దించుతూ ఉంటారు. అక్కడ చెప్తారు ఒక శ్లోకం, లౌకికానాం హి సాధూనాం, లౌకికానం కాదు, మృదూని కుసుమాదపి అని చెప్పి ఒక మంచి శ్లోకం చెప్తారు ఉత్తర రామచరితంలో. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అని చెప్పి కొంతమంది మనసులో భావాలు, శ్రీరామచంద్రుడు లాంటి వారి యొక్క భావాలు ఒక్కోసారి వజ్రం కంటే కఠినంగా ఉంటాయి, ఒక్కోసారి పుష్పం కంటే సుకుమారంగా ఉంటాయి కదా. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాల, పుష్పాల కంటే సుకుమారంగానూ ఉంటాయి. కోహి విజ్ఞాతుమర్హతి అని చెప్పి అటువంటి మహానుభావుల యొక్క మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని కోహి విజ్ఞాతుమర్హతి, ఎవరు తెలుసుకోగలరు అని ఉత్తర రామచరిత్రలో ఈ విధమైనటువంటి వాక్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పరవశంలో ఒక నాయకురాలికి కానీ లేకపోతే భార్యకి కానీ ప్రియురాలికి కానీ మనసుని అర్పించిన తర్వాత వాళ్ళ భావావేశాలు ఎలా ఉంటాయనేటువంటి ఆనాటే వ్యాసుల వారు ఇదిగో అంత మహారాజు కూడా ఏ విధంగా బాధపడుతున్నాడో ప్రార్థిస్తున్నాడో నాయకురాల పట్ల అని చెప్పేది మనకు తెలుసుకోవచ్చు. భక్తం భక్తం మామసితాపాంగి న పరిత్యక్తుమర్హసి. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి నన్ను నా పరిత్యక్తం అంటే విడిచిపెట్టడం, నన్ను విడిచిపెట్టి వెళ్ళ మాకు దయచేసి. పరిత్యక్తం నా అర్హసి, ఇది నీకు తగనటువంటి పని, నన్ను విడిచిపెట్టి వెళ్ళటం తగనటువంటి పని. త్వం హి మాం ప్రీతి యోగేన త్రాతుమర్హసి భామిని. ఈ విధంగా ఉన్నటువంటి నన్ను నీ ప్రీతి యోగేన, ఒకటేంటంటే నీ ప్రీతి అంటే ప్రేమ పాత్రుడైనటువంటి నన్ను, యోగం అనేటువంటిది సంయోగం అనేటువంటి దాంతోను, ప్రీతితోనూ సంయోగంతోను. సంయోగం అంటే కలయిక, నీ కలయికతోనూ నీ ప్రేమానురాగాలతోనూ త్రాతుమర్హసి భామిని. త్రాతుం అర్హసి, ఈ త్రాతుం అనే పదానికి అర్థం రక్షించుట అని అర్థం. నీవు నన్ను, నా ప్రాణాలని రక్షించాలి. ఎలా అంటే ఒకటి ప్రేమానురాగాలతో, ఇంకోటి సంయోగంతో. ఈ రెండిటితో
ఈ నా కామాభావాన్ని, నా మదన తాపాన్ని తగ్గించి నీవే రక్షించాలి అంటూ భామిని అని స్త్రీని వేడుకుంటున్నారు. త్వద్దర్శన కృతే స్నేహం మనశ్చలతి మే భృశం. మే మనః చలతి, చలతి అంటే చెలించడం, భృశం చలతి మిక్కిలి చెలించిపోతున్నది నా మనస్సంతా కూడా. దేనికోసం చెల్లిస్తున్నది అంటే త్వత్ దర్శన కృత స్నేహం, నీ దర్శనం వలన ఏర్పడినటువంటి స్నేహంతో నా మనసు చెలించిపోతున్నది. మొట్టమొదట నిన్ను చూసిన క్షణం నుండి నా మనసు ఈ విధంగా నీ మీద పరవశమైపోయి స్నేహానురాగంతో చెలించిపోతున్నది. నత్వాం దృష్ట్వా పునశ్చాన్యం, నత్వాం దృష్ట్వా నిన్ను చూసిన తర్వాత పునశ్చ అన్యాన్ ద్రష్టుం కళ్యాణి నరోచతే. ఈ మొట్టమొదట్లో ఉన్నటువంటి నా అనేటువంటి పదం తీసుకొచ్చి చివరిలో రోచతే అనే పదం పక్కన పెట్టుకోవాలి మనం. నరోచతే, రోచతే అంటే నచ్చటము, ఇష్టపడటం. నరోచతే అసలు నాకు నచ్చట్ల, నాకు రుచించట్ల. ఏం రుచించట్లేదు? త్వాం దృష్ట్వా నిన్ను ఒకసారి చూసిన తర్వాత పునశ్చ అన్యాం ద్రష్టుం, ఇతరుని చూడాలని కూడా నాకు అనిపించటం లేదు. ఇంకొక స్త్రీని చూసి ఇష్టపడతానా లేదని కూడా నేను చెప్పలేను. నిన్ను చూసిన తర్వాత నాకు ఇంకెవరిని చూడబుద్ధి కావట్లా అసలు అంటున్నాడు. నత్వాం దృష్ట్వా పునశ్చాన్యాం ద్రష్టుం కళ్యాణి రోచతే. ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి బాంధవ్యాలు. ఇక్కడ మహాభారతంలో చెప్పేటువంటివన్నీ కూడా అట్లాంటి బాంధవ్యాలు. ఇంకా చెప్పాలంటే తర్వాత ముందు ముందు శకుంతల, ఈ దుష్యంతుల యొక్క కథ మనకు ముందే చెప్పుకున్నాం, అంతకుముందు ఒకటి చెప్పుకున్నాం. తర్వాత నలమహారాజ్ చరిత్ర ఒకటి చెప్పుకుంటాం. వీళ్ళందరూ కూడా అంతే. శకుంతలను చూడంగానే దుష్యంతుడు కూడా ఇట్లాంటి భావనలే వ్యక్తపరిచాడు. క్షత్రియులు కాకపోతే, నువ్వు క్షత్రియురాలు కాకపోతే నా మనసు నీ మీద చరించదు. నువ్వు తపస్వి అయితే నా మనసు నీ మీద చరించింది అంటే నువ్వు తప్పకుండా క్షత్రియురాలు అయితే, నువ్వు మునికనేవి కావేమో అని నాకు అనిపిస్తున్నది అని చెప్పి ఆ విధమైనటువంటి దృక్పథము, నమ్మకము కలిగినటువంటి వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా నిన్ను చూసిన తర్వాత నా మనసు ఇంకొకరిని చూడటానికి కూడా రుచించదు. ప్రసీద వశకోహం తే భక్తం మాం భజ భామిని. ఓ భామిని, భామిని సుందరమైనటువంటి ఓ స్త్రీ, మాం భజ కాబట్టి నన్ను సేవించు, దయచేసి నన్ను సేవించు. ప్రసీద వశగోహం తే, నీకు వశమైపోయాను నేను నా మనస్సు, నా ఇంద్రియాలు అన్నీ కూడా నీకు వశమైపోయినాయి. కాబట్టి భక్తం మాం భజ, భక్తుడిగా వేడుకుంటున్నటువంటి నిన్ను, నన్ను సేవించు. మాం భక్తం భజ, భక్తుడైనటువంటి నన్ను నీవు సేవించు. అలా వేడుకుంటున్నాడు. అంతటి మహారాజు కాస్త ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు. దృష్ట్వైవ త్వాం వరారోహే మన్మథో భృశమంగనే. దృష్ట్వైవ త్వాం వరారోహి, నిన్ను చూసినప్పుడే మన్మధుడి చేత నేను కొట్టబడ్డాను. భృశం మిక్కిలి కొట్టబడ్డా నేను. అంతర్గతం విశాలాక్షి విద్యతి స్మ పతత్రిభిః మన్మథాగ్ని సముద్భూతం దాహం కమలలోచనే. అంతర్గతం విశాలాక్షి విద్యతి స్మ పతత్రిభిః మన్మథాగ్ని సముద్భూతం. మన్మధుడు అనేటువంటి అగ్నిలో పడిపోయినటువంటి నా యొక్క ఈ ఇంద్రియాలని, నా యొక్క మనస్సుని, అంతర్గతమైనటువంటి నా మనస్సు అలా అగ్నిలో పడిపోయింది. మన్మథాగ్ని అనేటువంటి అగ్నిలో పడిపోయింది. కాబట్టి ఆ తాపాన్ని తీర్చాలి అంటే కమలలోచని, చక్కటి నీటు, ప్రేమానురాగాలతో కలిపినటువంటి నీటితో సంప్రోక్షణ చేసి నీవు నాన్ను ఉద్ధరించు అని చెప్పి వేడుకుంటున్నాడు. అది కూడా ఎలా అంటే రెండిటితో. ఆ రెండు ఏమిటంటే ప్రీతి సంయోగ యుక్తాభి. యుక్తము అంటే కలయిక, ప్రేమానురాగాలు, సంయోగం అనేటువంటి ఈ రెండిటి యొక్క కలయికతో ఈ మన్మథాగ్ని నుండి నన్ను దూరం చేయించు అంటూ వేడుకున్నాడు. ప్రీతి సంయోగ యుక్తాభి, యుక్తాభి కలయికతో. యుక్తాభిరద్భి ప్రహ్లాదయస్వమి. అదేమన్నా అగ్ని, మన్మథ తాపం అనేటువంటి అగ్ని. ఈ అగ్నిని చల్లార్చాలంటే కాస్త సంప్రోక్షణ చేయాలి, కాస్త గంధమ నీళ్లు చిలకరించడం. పూర్వకాలంలో ఆ విధంగా తాపంతో ఉన్నటువంటి వాళ్ళని చల్లగా తామర ఆకుల మీద పడుకోబెట్టడము, అరిటాకుల మీద పడుకోబెట్టడము, వేడి తగ్గటం కోసం అని చెప్పేసి సేవిస్తూ ఉంటారు రకరకాలుగా. అవన్నీ కూడా మునికన్యలు ఆ విధంగా సేవించడం అనేటువంటి రకరకాల కావ్యాల్లో చెప్పబడింది. అలాగే కాస్త గంధము, కర్పూరం మొదలైన వాటితో చిలకరించడం ఇట్లాంటి. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రీతి సంయోగయుక్తాభి అద్భిహి అన్నారు. అద్భిహి అంటే నీరు. ఎటువంటి నీటితో అంటే
ప్రేమానురాగాలు సంయోగము నీ యొక్క కలయిక అనేటువంటి చక్కటి జలముల చేత నన్ను ఆహ్లాదపరచు, ప్రహ్లాదపరచు, ప్రహ్లాదయస్వమి. అప్పుడు నాకు ఆ అగ్ని తగ్గిపోతుంది, మన్మథాగ్ని అనేటువంటిది చల్లారిపోతుంది. ఈ నీటితో, ఈ జలాలతో, ఈ ప్రేమానురాగాలతో తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆ దుర్మార్గుడు నన్ను ఎంత వేధిస్తున్నాడో. ఏ దుర్మార్గుడు అంటే పుష్పాయుధం దురాధర్షం. పుష్పాయుధుడు అంటే ఓ పుష్పబాణం చేతిలో పట్టుకుంటాడు. బాణం ఏమిటి అంటే బాణం ఏమిటంటే పూలు, ధనస్సు ఏమిటంటే చెరుకు, చెరుకే ధనస్సు, పుష్పబాణాలు 5 బాణాలు ఉంటాయి. అరవిందం అశోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక. 5 బాణాలు ఉంటాయి. ఆ పుష్ప బాణాలు పెట్టుకుని ఒకటేసాడంటే లోకం విశ్వమంతా మోహంలో గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటుంది వాడి చుట్టూగా ఒక బాణానికి. అట్లాంటిది శివుడి మీద 5 బాణాలు కొట్టాడు, పరమేశ్వరుడి మీద. అయిపోయాడు, భస్మం అయిపోయాడు. అట్లా పుష్పాయుధం అన్నారు ఇక్కడ. అంటే పుష్పములే ఆయుధములుగా కలిగినటువంటి వాడు ఎవరై అంటే మన్మధుడు. పుష్పాయుధం దురాధర్షం ప్రచండ శరకార్ముకం. ప్రచండ శరం, మామూలు శరం అది, తిరుగులేనటువంటి శరము, బాణములు, ధనస్సులు కలిగినటువంటి వాడు. ఏమిటి అంటే పుష్పాలు, ఎవరికీ లేనటువంటి ఆయుధాలు అవి. అట్లాంటి ఆ మన్మధుడు నన్ను ఈ విధంగా కొడుతున్నాడు కాబట్టి వాటి నుంచి తీర్చాలంటే ఇదిగో నీ జలాలతో సంప్రోక్షణ చేయాలి. ఎటువంటి జలాలు? ప్రీతి సంయోగము, ప్రేమానురాగాలనేటువంటి సంయోగంతో నన్ను ఈ విధంగా సేద తీర్చు. త్వద్దర్శన సమద్భూతం విద్యంతం దుస్సహైశ్వరై. తద్దర్శన సముద్భూతం, నీ దర్శనం చేత ఉద్భవించినటువంటి ఈ కామ పరవశం అనేటువంటిది దుస్సహైశ్వరై. ఆ శరముల చేత నేను కొట్టబడ్డాను, భరించలేకుండా ఉన్నాను ఈ వేదనని. తద్దర్శన సముద్భూతం. సముద్భూతము అంటే ఉద్భవించినటువంటిది. నీ దర్శనముల చేత ఉద్భవించినటువంటి ఈ కామ, ప్రచండమైనటువంటి కామావేశములు దుస్సహై, భరించలేకుండా ఉన్నాను, నా వల్ల కావటం లేదు. కాబట్టి దీన్ని ఉపశమించాలి, శాంతింప చేయాలి. ఉపశామయ కళ్యాణి ఆత్మదానేన భామిని. ఎలా శాంతించవచ్చు అంటే ఆత్మదానేన, నిన్ను నీవు సమర్పించుకుని ఇదిగో దీన్ని శాంతించదు. ఆత్మదానం అంటే అది. ఎందుకంటే నీ ప్రేమానురాగాలు పంచడమే కాకుండా అక్కడ సంయోగం అనేటువంటి పదం వాడారు. సంయోగం అంటే కలయిక, స్త్రీ పురుషుల కలయిక, సాంగత్యం. కాబట్టి ఉపశామయ కళ్యాణి ఆత్మదానేన భామిని. కాబట్టి వివాహం చేసుకుంటాను కాబట్టి ఆ వివాహ సందర్భంలో ఈ విధంగా నాకు ఈ తాపాన్ని తగ్గుతూ ఉంటుంది. ఉపశామయ కళ్యాణి అని ఆ వివాహ సందర్భానికి వస్తున్నాడు కాబట్టి ఆ పదం వాడాడు. ఆత్మదానం అనే పదం ఎందుకు వాడంటే తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి. గాంధర్వేణ వివాహేన అనే పదం పెట్టేశారు. ఎందుకంటే గాంధర్వ రీతిలో నిన్ను వివాహం చేసుకోదలుచుకున్నాను కాబట్టి ఆ వివాహ పద్ధతిలో నీ ఆత్మదానం అనేది సరి అయినటువంటి. గాంధర్వేణ వివాహేన మాముపైహి వరాంగనే. మాం ఉపైహి, ఉపైహి అంటే సమీపించడం, నన్ను సమీపించు. వరాంగనే అనే పదం స్త్రీలకి వాడేటువంటి సంబోధన. ఓ వరాంగనే, సుందరమైన దాన, ఈ గాంధర్వ వివాహ పద్ధతిలో నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఎందుకంటే వివాహానాం హిరంభోరు గాంధర్వ శ్రేష్ఠ ఉచ్యతే. 8 రకాలైనటువంటి వివాహాలలో గాంధర్వ వివాహం అనేది శ్రేష్ఠ ఉచ్యతే, గొప్పదిగా చెప్తున్నారు, శ్రేష్టమైనదిగా చెప్తున్నారు. కాబట్టి ఆ పద్ధతిలో నేను వివాహం చేసుకుంటాను అనగానే తపతి ఏమంటుందో ఇప్పుడు చూడండి. ఈ విధంగా 19 శ్లోకాల వరకు, 7వ శ్లోకం నుంచి 19 శ్లోకాల వరకు, పాపం 12 శ్లోకాల్లో ఆయన బాధంతా చెప్పుకున్నాడు, మనోవేదనంతా చెప్పుకున్నాడు నాయకుడైనటువంటి సమ్మరుణుడు. తపతి అంటుంది. అంతా విని ఆవిడ వెనక్కి తిరిగి రావటమే ఒక రకంగా మహారాజుని ఇష్టపడి వచ్చింది. అలా ముచ్చబడిపోయిన వాడిని ఇంకోళ్ళు అయితే వదిలిపెట్టి వెళ్తారు, కానీ వచ్చేది అంటే ఇష్టపడి ఆ విషయాలని చెప్తున్నది. నాహమీశాత్మనో రాజన్ కన్యా పితృమతీహ్యహం. అహం న ఈశాన, నా ప్రాణాలకి నా శరీరం మీద నాకు హక్కు లేదయ్యా. మా నాన్నగారు అడగాలి. నా అహం ఈశా. ఈశా అనే పదానికి అర్థం ఏంటంటే, ఈశా అనే దానికి ప్రభువు అని అర్థం. అహం న ఈశా, నా శరీరానికి కానీ, లేకపోతే నా సౌందర్యానికి కానీ, లేకపోతే నా ఆత్మకి కానీ, వీటన్నిటి మీద సర్వహక్కులు నాన్నగారికి. వివాహం చేయాలంటే నాన్నగారు. ఆత్మనో రాజన్ కన్యా పితృమతీహ్యహం. ఈ కన్య అయినటువంటి నేను పితృమతీహ్యహం,
పితృవశమైనటువంటి దాన్ని నాన్నగారు ఎలా చెప్తే అలా. ఎవరికి వివాహం చేసుకోమంటే వారిని వివాహం చేసుకోవాలి. మయి చేదస్థితే ప్రీతిర్ యాచస్వ పితరం మమ. కాబట్టి మమ పితరం యాచస్వ. యాచస్వ అంటే అడగటం. వెళ్ళి నా తండ్రి గారిని అడుగు. మయి చేత్ అస్తి. ఒకవేళ నీకు నా మీద మనసు అయినట్లయితే ఈ విధంగా వివాహం చేసుకోవాలనుకుంటే మా నాన్నగారిని వెళ్ళాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే నేను వారిని చేసుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో చెప్తున్నది, నన్ను చూసి నువ్వు ఎలా అయితే మోహవశుడైపోయావో నా పరిస్థితి అలాగే ఉందయ్యా అని చెప్తున్నది ఇక్కడ. యథాహితే మయా ప్రాణ సంభృతాశ్చ నరేశ్వర దర్శనాదేవ భూయస్వం తథా ప్రాణాన్ మమాహర. యథాహితే మయా ప్రాణ. నీవు ఎలా అయితే నన్ను చూడంగానే నా దర్శనంతో సంభృతాశ్చ సంభ్రమైపోయి ఈ విధంగా కామవశుడు అయిపోయావో ఓ మహారాజా, దర్శనాదేవ భూయస్వం. నీ దర్శనంతోనే తథా ప్రాణాన్ మమాహర. నా ప్రాణాలు కూడా నువ్వు హరించేశావు. నా ప్రాణాలే హరించావు నువ్వు చూడంగానే. నిన్ను చూడంగానే నా పరిస్థితి అలా అయింది. నన్ను చూడంగానే నువ్వు అలా అయ్యావేమో, నిన్ను చూడంగానే నా పరిస్థితి అలాగే ఉంది. కానీ అయినా సరే నేను తండ్రి చాటు బిడ్డని అంటూ ఆ విధంగా చక్కగా ఇది ఇది పద్ధతి అంటే. మనం నేర్చుకోవాల్సిన సంస్కారం, పిల్లలకి నేర్పవలసిన సంస్కారాలు ఇట్లాంటివన్నీ. నచాహమీశా దేహస్య తస్మాన్ నృపతి సత్తమా సమీపం నోపగచ్చామి న స్వతంత్రాహి యోషిత. యోషిత అంటే స్త్రీ. స్త్రీలు నస్వతంత్రాహి, స్వతంత్రులు కానే కాదు. కాబట్టి నీ సమీపానికి నేను రాలేను. సమీపం న ఉపగచ్చామి. సమీపం నా ఉపగచ్చామి. నీ సమీపానికి నేను రాలేనయ్యా. నా నచాహమీశా దేహస్య. ఈ దేహము మీద నాకు ఎటువంటి అధికారము లేదు. ఈశా న. ఈశ అంటే అధికారము, ప్రభుత్వం. ఈ దేహం మీద నాకు ఎటువంటి అధికారము లేదు. తస్మాన్ నృపతి సత్తమ. తస్మాత్ అందువలన ఓ మహారాజా, మా నాన్నగారు, కాహి సర్వేషు లోకేషు విసృతాభిజనం నృపం నాభిలషేన్నాథం భర్తారం భక్తవత్సలం. అయినా నీలాంటి వాణ్ణి ఏ స్త్రీ కోరుకోదో చెప్పు. నేను కోరుకోకుండా ఉంటానా? నీలాంటి మహారాజుని ఎవరు కోరుకోను? కాహి, కా అనే స్త్రీలింగం పెట్టేసింది. కా అంటే ఎవరు, కా కన్య. ఏ స్త్రీ అయినా నా అభిలషేత్, నా అభిలషేత్. అభిలాష అంటే కోరిక. ఏ స్త్రీ కోరుకోదు నీలాంటి గుణవంతుడైనటువంటి మహారాజుని, కీర్తిమంతుడైనటువంటి యశోవంతుడైనటువంటి మహారాజుని. ఎందుకంటే నీ పేరు సర్వేషు లోకేషు విస్తృతాభిజనం నృపం. సమస్తమైనటువంటి లోకాలలో కూడా నీ పేరు అలా ఖ్యాతి గణించినటువంటి మహానుభావుడివే. కన్యా నాభిలషేత్ నాథం భర్తారం. నిన్ను భర్తగా, నిన్ను నాదురుగా ఏ స్త్రీ కోరుకోదు చెప్పు అని చెప్పి, కాబట్టి నేను ఇష్టపడుతున్నాను అని తాను ఎవరికి కూతురో చెప్తున్నది ఇక్కడ. తస్మాదేవం గతే కాలే యాచస్వ పితరం మమ. కాబట్టి కాలం వృధా చేయకుండా వెళ్ళి మా నాన్న అడుగు నాయన. యాచస్వ పితరం మమ. ఎవరయ్యా అంటే ఆదిత్యం. మా నాన్నగారు ఆదిత్యుడు. ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేన చ. ఆదిత్యుడు సూర్య భగవానుడు మా నాన్నగారు. కాబట్టి తపస్సుతో, చక్కటి నియమాలతో, వ్రతాలతో తపస్సు చేసి మా నాన్నని మెప్పించి నన్ను పొందవయ్యా అని చెప్పి సలహా కూడా చెప్తుంది. నచేత్ కామయతే దాతుం తవ మామరిసూదన భవిష్యాం యజ్జతే రాజన్ సతతం వశవర్తిని. సతతం వశవర్తిని. అప్పుడు నిన్నే సేవించుకుంటా, నీ వశంలోనే ఉంటా ఎప్పుడు. నచేత్ కామయతే దాతుం తవ మాం అరిసూదన. నీవడిగి మా నాన్నగారి మనసు మెప్పించి నాన్నగారు నీకు ఇచ్చారంటే భవిష్యాం యజ్జతే రాజన్. నీకు సంబంధించినటువంటి నీ భార్యగా ఉంటూ నీకు వశవర్తినిగా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటానయ్యా, నిన్ను సేవిస్తూ ఉంటాను అని. ఇక ఆవిడ అహం అహం హి తపతీ నామ. ఇప్పుడు పేరు చెప్తున్నది. ఇప్పటిదాకా పేరు చెప్పలా, ఇప్పుడు పేరు చెప్తున్నది. అంతా అయిపోయాడు. అహం హి తపతీ నామ సావిత్రి అవరజాసుత. సావిత్రికి తర్వాత పుట్టినటువంటి దాన్ని నేను. సావిత్రికి చెల్లెల్ని నేను. అంతేకాకుండా సూర్య భగవాను యొక్క సుత, కుమార్తెని నేను. అస్య లోక ప్రదీపస్య సవితుః క్షత్రియర్షభ. అస్య లోకస్య ప్రదీపస్య. ఈ లోకానికంతటికీ దేదీప్యమానంగా ప్రకాశింపజేసేటువంటి సూర్య భగవాను యొక్క సుత తపతీ నామ. ఆ సూర్య భగవాను కూతురుని తపతి అనేటువంటి పేరు కలిగినటువంటి దాన్ని
సావిత్రికి చెల్లెల్ని నేను, సావిత్రి తర్వాత పుట్టినటువంటి దాన్ని నేను అని, ఓ క్షత్రియ ర్షభ, క్షత్రియ వంశ శ్రేష్ఠుడా అంటూ సంబోధిస్తూ జరిగిందంతా చెప్తాను. ఈ తర్వాత అధ్యాయంలో ఈ తపతీ సంవరణి పెద్దరికంగా కలిపినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠుడు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఇద్దరికి ఇలా వివాహం చేస్తే బాగుంటుంది నాయన అని చెప్పి వివాహం జరిపించడం అనేటువంటిది, కన్యాదానం. సూర్యుడు ఏమైనా కన్యని ఇచ్చేశాడు, కన్యాదానం చేశాడు, వశిష్ఠుడు వచ్చి పెళ్లి చేశాడు అంతే తేడా. చాలా మంచి ఉపాఖ్యానం ఇది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి అష్టాశీత్యధిక శతతమో అధ్యాయ సమాప్త. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు తపతి వంశంలో జన్మించినటువంటి వాడివయ్యా అర్జున, అందుకని నీకు తాపత్య అనేటువంటి సంబోధన ప్రయోగించాను అని చెప్పి గంధర్వుడు అర్జునుడికి చెప్తూ వాళ్ళ పూర్వీకుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ 188 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 8456 శ్లోకాలు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.